హాయ్ అందరికీ. దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారానికి కూడా ఒక గుడి ఉందని మీకు తెలుసా? అది ఎక్కడో కాదండి, నాగలాపురం మొట్టమొదటి మత్స్యావతారం గుడిగా దీన్ని పిలువబడుతుంది. ఇక్కడ స్వామివారు శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామిగా పిలువబడుతున్నారు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, భూమి మీద ప్రాణకోటి ఏర్పడకముందు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం నెరవేర్చడానికి తపస్సు చేస్తుండగా సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను అపహరించాడంట. అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేకపోతే సృష్టిని సృష్టించడం కష్టమని అందరూ దేవతలు విష్ణుమూర్తిని వేడుకొనగా ఆ వేదాలను రక్షించడానికి మత్స్యావతారం ఎత్తాడు. ఇదిగోండి, ఇదే ఆ మత్స్యావతారం. అలా సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించాడంట. ఆ స్థలమే వేదపురి. దాన్నే హరికంఠాపురం అని ప్రస్తుతం నాగలాపురంగా పిలుస్తున్నారు. చిన్న గుడిగా ఉన్న దీన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో మార్పులు చేయించి సుందరమైన గుడిగా తీర్చిదిద్దారంట. దానికి ఆయన తల్లిగారి పేరైన నాగమాంబాపురం అనే పేరు పెట్టారంట. అది అలా వాడుక భాషలో నాగలాపురంగా మారిపోయింది. 1967లో టీటీడీ వారు ఈ గుడిని కూడా టీటీడీ కిందకి చేర్చారు. అప్పటి నుండి వారి క్యాలెండర్ ప్రకారం చేయవలసిన కార్యక్రమాలన్నీ ఈ గుడిలో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండోయ్. పంచప్రాకారాలు, సప్తద్వారాలతో అత్యంత కళాత్మక శిలా నైపుణ్యంతో నిర్మించారంట ఈ దేవాలయాన్ని. దానికి కూడా ఒక కథ ఉంది. మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో సంవత్సరాలు కొలిది యుద్ధం చేశారు కదా. ఆ స్వామి దివ్య శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడం కొరకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామి మీద ప్రసరింపజేస్తాడంట. ఈ కారణంగానే నేటికి సూర్య పూజోత్సవం చేస్తున్నారు. ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూల విరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరింపబడతాయంట. మొదటి రోజున స్వామి పాదాలు, రెండో రోజు నాభి మీద, మూడో రోజు స్వామి శిరస్సు మీద సూర్యకిరణాలు ప్రసరింపబడతాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి మేము వెళ్ళాము. ఆ రోజు మార్చి నెలలో 24, 25, 26, 27, 28 తేదీల్లో సూర్య పూజోత్సవం చేస్తారండి ఇక్కడ. అది అయిపోయాక తెప్పోత్సవం నిర్వహిస్తారు. తెప్పోత్సవాన్ని చూస్తే తిప్పలు తప్పుతాయని నమ్మకం. ఏమో తప్పుతాయేమో, మాకు అదృష్టం కలిగింది. మే నెలలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ స్వయంభూ మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి క్షేత్రాన్ని సందర్శించండి. తిరుపతికి 68 కిలోమీటర్ల దూరం, చెన్నైకి 73 కిలోమీటర్ల దూరంలో ఈ నాగలాపురం ఉంది. ఇదే టెంపుల్ టాప్ యూట్యూబర్ చేతిలో పడితే ఎప్పుడో పాపులర్ అయిపోయేది. నాలాంటి వాళ్ళు ఇలాంటి ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్, లైక్స్ రానే రావు. సరేలేండి, ఫైనల్గా తెప్ప మీద తిరుగుతున్న మూల విరాట్ను సందర్శించుకొని హారతి కళ్ళకద్దేసుకోండి. టాటా, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.